సర్వై పాపన్న గౌడు సర్వై పాపన్న పాపన్నకి సర్వై పాపన్న ఆశయాలను సర్వై పాపన్న ఆశయాలను సర్వై పాపన్నకి జోహార్ జగిత్యాల నుంచి ప్రతాప సంజయ్ నాయకత్వం జై గౌడన్న జై సర్వై పాపన్న జై సర్వై పాపన్న జోహార్ బ్రో చల్ ఎంతో ముడే తిప్పదన్న ఎంతో ముడే సర్దార్ సర్వై పాపన్నకి జై జై పాపన్న జై పాపన్న జై పాపన్న నడి ఒడ్డున మొన్ననే మనం నామకరణం చేసుకున్నాం సర్వై పాపన్న చౌరస్తా అని. ఇక్కడ ఈరోజు సర్వై పాపన్న జయంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ విజయ్ గౌడ్ గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా చేసిన మిత్రులు విద్యావంతులు ఆల్ఫోర్స్ సంస్థల అధినేత రవీందర్ రెడ్డి గారికి, మా గౌడ సంఘ జగిత్యాల పట్టణ మరియు వివిధ మండలాల కురుట్ల అధ్యక్షులందరికీ, సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, కళాకారులకు అందరికీ కూడా నమస్కారం. సర్వై పాపన్న గౌడ్ గారి చరిత్ర అటు చదువుకున్న వాళ్ళకు కావచ్చు, ఈ రోజుల్లో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా అందరు కూడా తెలిసిపోయింది. మరి వారు ఒక గొప్ప వీరుడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాజ్యాధికారం మా చేతుల్లో ఉండాలి అని చెప్పి పోరాడిన వీరుడు. వారిని స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనమందరం కూడా విగ్రహాలు కావచ్చు, ఆ భగవంతుని కావచ్చు పూజించుకుంటాం. ఉదాహరణకు నిన్న కృష్ణ భగవాన్ని పూజించుకుంటాం. ఎందుకు? కృష్ణుడు ఆనాడు సమసమాజ స్థాపన కోసం, ఆ కౌరవుల దుష్పరిపాలన అంతా కోసం పనిచేశాడు. అదేవిధంగా నరకాసురుడిని. అట్లనే ఇలాంటి గొప్ప వ్యక్తులలో మరి మానవ జన్మ ఎత్తి అప్పుడు తోటి మానవులను హింసించే అప్పటి పాలకులకు వ్యతిరేకంగా సర్వై అందరికీ నమస్తే. మరి సర్వై పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి సందర్భంగా జగిత్యాలలోని మరి ఈ మధ్యనే ఆవిష్కరించిన ఈ విగ్రహం దగ్గర మేమందరం గ్యాదర్ కావడం, వారికి మరి నిజానికి ఎంత చెప్పినా కూడా మాటల్లో లేనిది. గత సుమారుగా 350 సంవత్సరాల క్రిందటి మరి ఒక మహానుభావుడు బాపయ్య గౌడ్ గారు ఈ మధ్య కాలంలో ఉన్న వ్యక్తి కాదు. 350 ఇయర్స్ బ్యాక్ ఒక పూరెస్ట్ ఫ్యామిలీలో జన్మించి అతి చిన్న వయసులోనూ తన తండ్రిని కోల్పోయి ఓన్లీ తల్లి సర్వమ్మ చేతుల మీదుగా మంచిగా పెరిగి మరి కళ్ళు చెట్లు ఎక్కి ఫ్రెండ్స్ తోటి కళ్ళు తాగుతూ సమాజం గురించి బాగా నేర్చుకొని మరి ఈ కులాలకు, మతాలకు, జాతికి సంబంధం లేకుండా ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కడుపు కాలి కత్తి పట్టిన ఒక గొప్ప మరి విప్లవ వీరుడు మరి పాపన్న గౌడ్. అలాంటి పాపన్న గౌడ్ గారిని మనం ఈరోజు స్మరించుకొని ఆయన గొప్పతనాన్ని మరి అందరం కూడా బహుజనులు గుర్తించి మరి ఖచ్చితంగా బహుజనులకు అధికారం రావాలని కొన్ని వందల సంవత్సరాల కింద జరిగిన చరిత్రను ఇవాళ మనం
ఆయన జయంతి సందర్భంగా చదువుతూ నిజానికి మనం అదృష్టవంతులం, అంత గొప్ప మహానుభావులు, ఒక మంచి సమాజాన్ని కోరుకునే గొప్ప మనుషులను ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నాం. పట్టణంలో మరి మన సంజయ్ అన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జగిత్యాల అద్భుతంగా ముందుకు సాగిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో జగిత్యాల చాలా ఇంకా ముందుకు పురోభివృద్ధి కావాలని మేము కోరుకుంటూ మరి ఇలాంటి జయంతులు మరి గౌడ సామాజిక వర్గం ఆయన ఆదర్శంగా తీసుకొని మంచి సమాజానికి మనం అందరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి చంద్రశేఖర్ గౌడ్ గారు మరి ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా ఒక గొప్ప పనిని కోరుకున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ప్రత్యేకంగా ధన్యులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా కూడా మా గౌడ సోదరుడైన మహేష్ గౌడ్ గారు ఉండడం, ఆ కమిటీలో మా కుటుంబ సభ్యులు లాంటి వారైన మిత్రులు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గౌడ్ గారు ఉండడం, వారందరూ కలిసి 42% రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా నేను కూడా ఢిల్లీ వరకు వెళ్ళి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొన్నాను. మరి ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఇక్కడ గొల్లపల్లి రోడ్లో విగ్రహాన్ని ఏర్పరచుకొని ఈ చౌరస్తాకు సర్వే పాపన చౌరస్తాగా మనం నామకరణం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంకా కార్యక్రమాలు గొప్పగా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ నా వంతుగా ఏదైతే మీరు గౌడ హాస్టల్ కోరుకుంటున్నారో ఆ భవనానికి పూర్తి సహకారం ఉంటుంది. ఏంటంటే జగిత్యాల జిల్లా కేంద్రం అయింది, అన్ని వర్గాల వారు కూడా కోరుతున్నారు. సో ఎక్కడో ఒక దగ్గర ఒక ఎకరమో అరెకరమో ఇస్తే అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి. గతంలో కూడా 2009 ఆ ప్రాంతంలో మా సామాజిక వర్గం వారు పోయినప్పుడు అప్పటి మంత్రులు రూకపల్లి దగ్గర అంటే దాదాపు మన డబల్ బెడ్రూమ్కి ఇంకా దాటిన తర్వాత కొద్దిగా అక్కడ గుట్ట దగ్గర ఇచ్చింది. ఈ మధ్యకాలంలో మా సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఒక హాస్టల్ కూడా కట్టారు. మరి ప్రతిదీ టౌన్లో అంటే కుదరదని నేను ఆలోచన చేసి దానికంటే ఒక 3-4 కిలోమీటర్ల ముందే ఇప్పుడు అక్కడ ఏటీసీ సెంటర్ కూడా ముందు కట్టాం. అతి త్వరలోనే అది ప్రారంభం కాబడుతుంది, రోడ్డు కూడా అవుతుంది. ఇంతకుముందు ఏదైతే చెప్పినా మా సామాజిక వర్గానికి మా కులంకి ఇచ్చిన దానికి రోడ్డు లేకుంటే ఆ గుట్ట ఇప్పుడు అక్కడ రోడ్డు అవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తున్న టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం చాలా ఉంది ఉన్నది. మొన్న నేను ఆ సహకారం కూడా కోరిన, గత ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడున్న కలెక్టర్ గారిని కోరి ఒక ఆర్డర్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది. మీకు అప్పుడు కూడా చంద్రశేఖర్ గౌడ్ గారు నాకు మంచి మిత్రుడు, నా ఏంటంటే ఉండే ఉద్యమకారుడు, పరిశ్రమ కూడా అప్పుడప్పుడు కోపంతో నా తమ్ముడు లెక్క, వీళ్ళంతా కూడా రవి ఉన్నాడు. ఇంకా చాలామంది మీరు అందరూ కూడా ఆ సేవ ఉల్లాసంగా పనిచేసారు. మీ అందరి కోరిక మేరకు అప్పుడే దాదాపు అన్ని కులాలకు కూడా ఎకరం చొప్పున కొంత పెద్ద మొత్తంలో జనాభా పట్టణంలో ఉన్న వారికి కొంత ఎక్కువ తీసుకొని పెట్టడం జరిగింది. ఆ ల్యాండ్ తప్పకుండా మీరు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో చర్చించి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గౌడ్ గారు ఇంతకుముందు చెప్పిన నా కుటుంబ సభ్యులు లాంటి వారిని, అదేవిధంగా అట్లు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కావచ్చు, మిగతా చాలామంది ఆ రోజు నాయకులు వచ్చారు, మాట ఇచ్చారు. శ్రీధర్ బాబు గారు, ఇతర శాసనసభ్యులు, వారందరి సహకారంతో అది సాకారం అయ్యే విధంగా చూస్తా అని చెప్తే